కోడలు ఎంత గొప్పదో తెలుసా? మామగారు చనిపోతే తనకి కొడుకులు శ్రాద్ధం పెడుతుంటే కోడలు దీపం పెడితే తప్ప ఆ శ్రాద్ధాన్ని స్వీకరించడు. ఇంటికి కోడలు వస్తున్నప్పుడు కొడుకు కాదని సంతోషించేది. ఎంత పొంగిపోతాడోట మామగారు. నా కూతురు కాకపోయినా ఎక్కడో పుట్టిన నా ఇంటికి కోడలుగా వచ్చింది, నా కొడుకు చెయ్యి పట్టింది, నా కొడుకు సంతానాన్ని ఇచ్చింది, నా ఇంటి పేరుతో నా వంశాన్ని ఉద్ధరించింది అని మామగారు సంతోషిస్తాడట. కోడలిది అంత గొప్ప పాత్ర. స్త్రీకి 5వ తరం చిహ్నాలు ఎందుకు దూరం అయ్యాయో తెలుసా? దీర్ఘతముడు అనే ఒక ఋషి పుట్టుగుడ్డివాడు. భార్య పేరు ప్రద్వేషిణి ఒకసారి భర్తని విసుక్కుంది, చికాకు పడింది. భర్తని కూడా చూడకుండా నువ్వు నా మీద ఎందుకు చికాకు పడుతున్నావు అని అడిగాడు. లోకంలో ఆడదాన్ని భరిస్తాడు కాబట్టి భర్త అన్నారు, భర్త చేత భరింపబడుతుంది కాబట్టి భార్య అంటారు. కానీ మన విషయంలో తేడా జరిగింది. నువ్వు పుట్టు గుడ్డివాడివి, అందుకని నీకు అన్నం పెట్టడం, నిన్ను పోషించడం నా పని అయింది. అందుకే నాకు నువ్వంటే అసహ్యం. నువ్వు నన్ను భరించేదేంటి? ఎప్పుడు నిన్ను నేను భరించడమే సరిపోతోంది. గుడ్డివాడివి, ఎందుకు పనికిరావు అంటుంది. అప్పుడు దీర్ఘతముడు మొత్తం స్త్రీ జాతికి 5వ తనానికి సంబంధించిన చిహ్నాలు ఉండకూడదని అపవక్కు విడిచిపెట్టాడు.